హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అండి. అలానే ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారి కూడా పాదాభివందనాలు చేసుకుంటూ చక్కగా వారిని కూడా ఈ యొక్క జూమ్ సెషన్ కి ఇన్వైట్ చేస్తున్నాం. ఎంత చక్కగా మనం అధ్యాయం సిరీస్ చక్కగా ప్రతిరోజు ఒక్కొక్క టాపిక్ ద్వారా ఆ మరణాంతర జీవితం అనే గొప్ప గ్రంథం ద్వారా మరణం తర్వాత మన యొక్క జీవితం ఎలా ఉంటుంది, ఆత్మ స్థలాలు ఎలా ఉన్నాయి, అక్కడ మనకు ఆత్మశక్తి ఎలా ఉంటుంది, ఎలాంటి వాసనలు మనం మానవ జీవితంలో గడిపితే ఎలాంటి వాసనలతో మనం ఆత్మపరంగా జీవిస్తూ ఉన్నాం అక్కడ కూడా అని చెప్పని చాలా చక్కగా ప్రతిరోజు ఒక్కొక్క టాపిక్ తో చక్కటి జ్ఞానాన్ని అందుకుంటూ ఉన్నాం మాస్టర్స్. ఈ రోజు కూడా ఆ అద్భుతమైన గ్రంథంలో వేరే ఒక టాపిక్ తో ఆ జ్ఞానాన్ని అందించడానికి మనతో లతా మేడం గారు కల్లూరు నుంచి మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. ముందుగా మేడం మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మేడం. మాస్టర్స్ నిన్నటికి డే 7 కంప్లీట్ చేస్తున్నాం, ఈ రోజు డే 8 లోకి ఎంటర్ అయ్యాం మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి స్వర్ణమాల పత్రి మేడం కూడా ఆత్మీయ ప్రణామాలు అందజేసుకుంటూ మాస్టర్స్, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, సేవ అనేవి ఇవి నిరంతరం మనం ప్రతిరోజు మన కార్యక్రమాల్లో, దైనందిన కార్యక్రమాల్లో ఏ విధంగా చేస్తామో అలాగే ఆత్మతలాల్లో మనం ముందుకెళ్ళాలి. ఆత్మస్థితిలో ముందుకెళ్ళాలంటే ఇది కూడా కంపల్సరిగా ఉండాలి. ధ్యానం ఉండాలి, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, తర్వాత సేవ. నీకు ఏ విధమైనటువంటి సేవ తెలిస్తే ఆ విధమైనటువంటి సేవ. ఇప్పుడు నేను చెప్పడంలో ఇది చదవడంలో నేను ఈ విధంగా చేస్తున్నాను. వివిధ తలాల స్థాయిలో ఉనికి. ఇంతదాకా మనం ఏం నేర్చుకున్నాము? ఉన్నత తలాలను చదువుకున్నాం. ఈ రోజు వివిధ తలాల స్థాయిలో ఉనికి, 7th చాప్టర్. ఒక స్త్రీ 2 జన్మల మధ్య ఆత్మల తలంలో పాఠశాలలో ఉన్నప్పుడు నేను ఆమెతో సంభాషిస్తుండగా వివిధ భూమికలను గురించిన సమాచారం తెలియటం మొదలయ్యింది. ఈ డోలారిస్ కెన్నాని ఏం చేస్తుంది? అందరినీ ఫాస్ట్ లైఫ్ డిఎన్ఏ చెప్తున్నా కదా, నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ డిఎన్ఈ అంటే ఆ విధంగా తీసుకొని వాళ్ళ యొక్క జ్ఞానాన్ని ఈమె తీసుకుంటుంది. ఎందుకు అంటే మనుషులు ఈ విధంగా ఉంటారు, ఈ విధంగా ఉంటుంది అని ఆమె అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు పర్ఫెక్ట్ గా ఉంటారు. అలాగా ఈమె పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీలో పర్ఫెక్ట్ అన్నమాట. ఆ విధమైనటువంటి జ్ఞానం తీసుకుంటుంది. ఒక స్త్రీది తీసుకుంటుంది. ఇప్పుడు అంతదాకా 3 ఏళ్ల పాప తీసుకోయింది, ప్రసవమైన స్త్రీది తీసుకోయింది, రకరకాల మనుషులు తీసుకుంటూ ఉన్నది. తర్వాత ఇంకా వెళ్ళిపోతూ సూక్ష్మ శరీరాన్ని దాటి కారణ శరీరంలో వెళ్ళిపోయి నియర్ డెత్, ఇంకా డెత్ కు సమీపంలో ఉన్న వాళ్ళ స్థితిని గురించి నిన్న మనం చదువుకున్నది. అంటే ఉన్నత తలాలు ఏ విధంగా ఉంటాయి, మనిషి ఆ జ్ఞానాన్ని చేరుకున్నప్పుడు డైరెక్ట్ గా ఆత్మస్థితిలో వెళ్తాడు. ఆ స్థితిలో చేరుకోవాలంటే నీకు ఆ ఎనర్జీ లెవెల్ అనేది ఉండాలి. కాబట్టి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్షన్. నువ్వు ఏదైతే ప్రాక్టీస్ చేస్తావో దాంట్లో పర్ఫెక్ట్ గా ఉంటావు అని చెప్తూ ఇప్పుడు ఒక స్త్రీది తీసుకుంటుంది. ఏమి? కొన్ని పోలికలు ఉన్నప్పటికీ అది వరకు నేను విని ఉన్న పాఠశాల కంటే ఇది చాలా భిన్నంగా ఉన్నట్లు అనిపించింది. ఇది 7వ తలంలో ఉందని ఆమె చెప్పింది. నిన్నటి దాకా 6 తలాలు అయిపోయింది, ఈ రోజు 7వ తలం. రిగ్రెసి అంటే ఆమె ఎవరైతే రిగ్రెస్ చేస్తుందో ఆమె అన్నమాట. జీవితంలో రోజువారీ అనుభవాన్ని ఉపయుక్తంగాను ఆనందంగాను తీసుకునే విధానాన్ని నేను నేర్చుకుంటున్నాను. ఆమె చెప్తుందంటే ప్రతిరోజు మన జీవితంలో ఎన్నో సవాళ్లు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. ఉన్నా కూడా దాంట్లో ఆనందం అంటే ఏంటి? అక్కడ జ్ఞానానికి సంబంధించింది తీసుకుంటుందంట. భూమి మీద సంభవించే వివిధ స్థితుల గురించి మేము తెలుసుకుంటున్నాం. వివిధ వ్యక్తులు జ్ఞానం పొంది మానవులు మున్ముందు పురోగమనం వైపుకు తీసుకుపోయే చర్యల గురించి మేము సహాయపడుతున్నాం. అంటే ఇక్కడ ఏమైతుంది? ఎప్పుడైతే టెక్నాలజీ పెరిగిపోతుందో అక్కడ ఏమైతుంది? ఫాస్ట్ గా అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూడు, జూమ్ సెక్షన్లు వచ్చాయి, యూట్యూబ్ అవి ఇవి వచ్చాయి. ఇంట్లో కూర్చుని మనమంతా ఆ జ్ఞానాన్ని అందరికీ పంచుతున్నాం. అంటే మనం టెక్నాలజీను ఏ విధంగా ఉపయోగించుకుంటే ఆ విధంగా ఉపయోగపడుతుంది. అది ఏ విధంగా ఉపయోగించుకుంటున్నావు అనేది మన దాని మీద ఆధారపడి ఉంటుంది. డోలోరిస్ అంటే మీరు ఒక విధమైన మార్గదర్శకులుగా ఉన్నారా అంటే ఆమె చెప్తుంది రిగ్రెసి కొంతవరకు నిజమే. ఎన్ని అవకాశాలున్నాయో అన్నింటి వైపుకు వాళ్ళ మనస్సును తెరవటంలో సాయం చేయటం లాంటి పనులు. అందరికి కొన్ని కొన్ని పనులు అప్పచెప్తారు కదా, అలాగే వీళ్ళకు కూడా అన్నమాట. డోలోరిస్ దీనిని మీరు ఉన్న చోటే ఉండి సాధించగలరా? రిగ్రెసి చాలా భాగం ఇక్కడి నుంచే నడపబడుతుంది.
మేమిచ్చే సమాచారాన్ని, జ్ఞానాన్ని సక్రమంగా వినియోగించగలిగిన వ్యక్తుల ఆసక్తి మా వైపు నిష్కపటంగా సహృదయంతో చూడగలిగిన వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. అంటే కపటం లేకుండా, అందుకనే దేవుని రాజ్యంలోనికి ప్రవేశం చేయాలంటే నువ్వు జీసస్ ఏం చెప్తున్నాడు? దేవుడి రాజ్యంలోకి ప్రవేశం చేయంటే నిన్ను నువ్వుగా నీ ధ్యానంలోకి వెళ్ళు, నీ లోపలికి నువ్వు వెళ్ళు. ఆ విధంగా కపటం లేకుండా సహృదయము అంటే హృదయంతో నీకు మంచి జరగాలి, అందరికీ మంచి జరగాలి అని ఏ విధమైనటువంటి ఆ విధమైనటువంటి జ్ఞానం ఉన్న వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. అంటే ఎంతసేపున స్వార్థంతో నా వాళ్ళు, నా పిల్లలు, నా భర్త, నా ఇల్లు ఆ విధంగానే ఉంటారు, కానీ అందరి గురించి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ అని చెప్తున్నారు. 6వ తలం వారి పట్ల మనస్సు తెరిచి ఉంచగలిగిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. 6వ తలం అంటే మధ్యతలం అన్నమాట. దిగువ తలం కాకుండా మధ్యతలం. ఆ మధ్యతలం వాళ్ళతో ఎక్కువ మంది ఆ టైప్ లో ఉంటారంట. కానీ మేము ఆధ్యాత్మిక ఆత్మల నాయకులను లేదా శాస్త్రవేత్తలను తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అంటే 7వ తలం కదా, అది 7వ తలం ఏమి చాలా ఉన్నతమైనది. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ప్యూరిటీ, జల్లెడ పడతారంటారు కదా, జల్లెడ ఆ విధంగా ఒక్కొక్కరిని ఎవరెవరు ఏ విధంగా ఉన్నారో వాళ్ళకి తెలిసిపోతుందన్నమాట. ఆ విధంగా ఉన్న వాళ్ళను శాస్త్రవేత్తలను తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. చాలా మంది వీళ్ళలో ఏ ప్రాధాన్యత లేదు అని అనుకునే ఇలాంటి వాళ్ళు కనీసం రాబోయే 200 సంవత్సరం వరకు ఎవ్వరికి జ్ఞప్తిలో ఉండరు. కానీ వాళ్ళు చాలా ముఖ్యమైన పని చేస్తూ ఉంటారు. కాబోయే కీర్తిమంతునికి తండ్రిగా ఉండటము, అటువంటి పిల్లలను బోధిస్తూ ఉండటము చేస్తారు. డోలోరిస్, మీరు మానసిక స్థాయిలలో పనిచేయటానికి ప్రయత్నిస్తున్నారా? రిగ్రెసి, అవును. వారి కళలు ఇంకా అటువంటి విషయాల ద్వారా కొత్త పరిశోధనలో సంగీతం, సృజనాత్మకత ప్రభావాలు ఈ 7వ తలం నుంచే వస్తున్నట్లు అనిపిస్తాయి. చూడండి, 7వ తలం నుంచి ఏమంటే సంగీతము, కళలు అన్ని ఏవైతే కళలు ఉంటాయో అక్కడి నుంచి రావడం జరుగుతుందంట. ప్రపంచం సిద్ధంగా ఉన్నప్పుడు ఇవి వాతావరణంలోనికి వెదజల్లబడతాయని ఎవరైతే స్వచ్ఛంగా సిద్ధంగా ఉంటారో వాళ్ళు దీనిని గ్రహించటం ద్వారా వాళ్లే దానిని కనుగొన్న గొప్పతనాన్ని పొందుతారని నేను అనుకుంటున్నాను. అంటే ఆ మాస్టర్స్ ఎప్పుడైతే ఆ ఎనర్జీస్ భూమి మీదికి ఇచ్చినప్పుడు దాన్ని క్యాచ్ చేసే శక్తి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ తలంలో రాణిస్తారు అని చెప్తున్నారు. సరి అయిన సమయంలో ఈ క్రమం నడుస్తున్నంత కాలం నిజంగా వీరిని ఎవరు సృష్టిస్తున్నారు అన్న విషయం గురించి ఆవలి వైపు వాళ్ళు అంటే సూక్ష్మలోక వాసులు పట్టించుకోరనుకుంటాను. ప్రపంచవ్యాప్తంగా ఒకే విషయంపై ఏకకాలంలో కృషి చేస్తూ పూర్తి చేయాలనుకుంటున్న వాళ్ళందరి విషయము ఇంతే. చాలా మంది ప్రముఖ శాస్త్రవేత్తలు, రచనకారులు కొత్త విషయాలు తమకు నిద్రలో కానీ చాలా ప్రశాంతంగా ఉన్నప్పుడు కానీ స్ఫురించాయని చెప్తుంటారు. ఎందుకంటే మనిషి ఎప్పుడైతే అవేర్నెస్ తో ఉంటాడో, అప్పుడు ఎరుకతో ఉంటాడో అప్పుడు వెంటనే వాళ్ళకి తెలిసిపోతూ ఉంటాయంట. అప్పుడు వీళ్ళు ఈ సహాయక ప్రభావాలకు లోనవుతారు. డోలోరిస్, ఈ ఆధ్యాత్మిక స్థాయిలు లేదా తలాల గురించి మీరు వివరించగలరా? రిగ్రెసి, తల క్రిందులుగా ఉన్న పిరమిడ్ ను ఊహించుకోండి. పిరమిడ్ ని చెప్తున్నారు చూడండి ఇక్కడ. ఇంతదాకా పిరమిడ్ అంటే ఏదో అనుకుంటారు కదా. పిరమిడ్ అనేది ఒక శక్తి క్షేత్రం. మనకు సారి ఎన్నో శక్తి క్షేత్రాలను ఇచ్చిపోయినారు. ఎందుకంటే అంత శక్తులు మీరు ఈ విధంగా దీని నుంచి ఇంకా పర్ఫెక్ట్ గా కాండి అని చెప్తున్నారు. తల క్రిందులుగా ఉన్న పిరమిడ్ ను ఊహించుకోండి. భగవంతుడు పైన వెడల్పాటి అంచు చివర ఉంటే, మానవ జాతి మొత్తం అడుగు భాగంలో ఉంటే, అంటే చివరి కొనలో ఉంటుంది. ఈ తలాలన్నీ మధ్యలో ఉంటాయి. చూడు, పై తలం ఏదైతే ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటే, కింది తలంలో మొత్తం మానవ జాతి ఉంటుందంట. అంటే ఆ చివర కొనలో ఉంటుంది. ఈ తలాలన్నీ మధ్యలో ఉంటాయి. వీటి సంఖ్య ఉన్నతం అయ్యే కొద్దీ అవి మరింత ఆధ్యాత్మికంగా మారుతుంటాయి. ఎందుకంటే 7వ తలం అని చెప్తున్నారు కదా. ఆ 7వ తలంలో చాలా ప్యూరిటీగా చాలా శాస్త్రవేత్తలుగా ఉండేటట్లుగా ఆ విధంగా సెలెక్షన్ చేస్తారంట. ఎవరైనా ఈ తలాలలో పైకి ఎదిగే కొద్దీ తమ ఎరుకను విస్తరింప చేసుకుని, ఇప్పుడే చదివినాం ఎరుకని, దైవానికి దగ్గరగా అవుతుంటారు. అంటే నేను ఏం పని చేస్తున్నాను,
ఇది కరెక్టా లేదా, ఇది నాకు మంచి చేస్తుందా, జ్ఞానాన్ని ఇస్తుందా లేదా అనేది తెలుసుకొని ఆ వైపుకు వెళ్తూ ఉంటారు, దైవానికి దగ్గర అవుతూ ఉంటారు. ఏమైనప్పటికీ ఈ పిరమిడ్ విశ్లేషణలో చాలా కోణాల నుంచి లోపాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటేమిటంటే పైభాగం అంటే వెడల్పైన భాగాన్ని అనంతంగా భావించటం, దైవంగా ఉండాలి అంటే అనంతంగా ఉండాలి. 4 టైప్స్ వస్తాయి కదా, ఆ వైపులంతా అనంతంగా విస్తరించి ఉండడం అని చెప్తున్నారు. డోలోరిస్, ఈ తలాల గుండా మనం అలా ఎదుగుతూనే వెళ్ళాలి. రిగ్రెసి, ఇప్పుడు మీరు ఈ తలాల గుండా ఎదుగుతూనే ఉన్నారు. జన్మ తీసుకోవటంలో అందులో ఒక విధానం. డోలోరిస్, అది కేవలం ఆధ్యాత్మిక పురోగతికి చెందిన విషయమేనా? రిగ్రెసి, అవును, ఆధ్యాత్మిక అభివృద్ధికి చెందినదే. భౌతికాభివృద్ధి వేరే విషయం. అంటే ఇక్కడ దీంట్లో అంతా ఏం చెప్తున్నారు అంటే ఆధ్యాత్మిక తలాల గురించే, ఆత్మ ఎదుగుదల గురించే, ఆత్మ జ్ఞానం గురించే చెప్తున్నారు. మామూలుగా భౌతికమైనది లేదు, అసలు 7వ తలానికి భౌతికమైనది లేదు అని చెప్తుంది. భౌతికాభివృద్ధి వేరే విషయం. డోలోరిస్, పురోగతి సాధించడం కోసం ఒకటి కంటే ఎక్కువ జన్మలు తీసుకోవాలా? డోలోరిస్, రిగ్రెసి, మీరు కోరుకుంటే అసలు జన్మలే తీసుకోవాల్సిన అవసరమే లేదు, జన్మించవలసిన ఆవశ్యకతే లేదు. జన్మ అనేది మరింత సమర్థత సాధించటం కోసం అంతే. అంటే ఒక జన్మ తీసుకున్నారంటే ఆ జన్మ నుంచి ఏదో నేర్చుకోవాలి, ఆ జ్ఞానం పొందడానికి కొరకే జన్మకు వచ్చినారు, లేకపోతే జన్మనే అవసరం లేదు అని చెప్తున్నారు. డోలోరిస్, మరింత సమర్థత దేనికోసం? రిగ్రెసి, మీకోసమే, మీ సమయం కోసం, మీరు అనుభవాల ద్వారా నేర్చుకోవటం కోసం. ఆత్మ రూపంలో ఉండే కంటే జన్మ తీసుకున్నప్పుడు నేర్చుకోవటం ఎక్కువ సమగ్రంగా ఉంటుంది. అంటే ఆత్మల తలంలో నేర్చుకోవడం ఎక్కడ అంటే భూమి మీదనే ఎక్కువగా నేర్చుకోవడం ఉంటుందంట. మిగతా ఆత్మల తలంలో కొంతవరకే. ఎందుకంటే అనుభవాలు కావాలి, జ్ఞానం రావాలి, ఇక్కడ రావాలంటే కనీసం భూమి మీద మానవ జన్మ తీసుకుంటేనే అన్ని అనుభవించడానికి, జ్ఞానం పొందడానికి అవకాశం ఉంటుందంట. అందుకనే ఎక్కువ ఆత్మలు భూమి మీద జన్మ తీసుకోవడానికి ఇష్టపడతాయి. ఆ జన్మ కూడా నీకు జ్ఞానపరంగా ఒక మంచి ఇంట్లో పుట్టాలి, జ్ఞాని ఇంట్లో పుట్టాలి అంటే కూడా ఆ ధ్యాన సాధన చేస్తూ ఆ ఎనర్జీస్ లెవెల్లో ఉంటే వాళ్లకు నువ్వు బిడ్డగానో కొడుకుగానో పుడతావు. లేకపోతే నీ సంస్కారాన్ని బట్టి మళ్ళీ అధమలోకాలు, ఇది చెప్పారు కదా నిన్న, ఉన్నత తలం, అధమతలం, మధ్యతలం, ఉన్నత తలం, మళ్ళీ అధమలోకాలకి. కాబట్టి ఇక్కడ జన్మ తీసుకున్న తర్వాత వీడు ఆలోచించాలి ఎందుకొరకు ఈ భూమి మీదకి వచ్చాము. అందుకనే పత్రిసారి చెప్తారు, ధ్యానం కేవలం ధ్యానం కొరకే వచ్చి ఆ ధ్యానంలో ధ్యాన మహాచక్రాలు, జ్ఞానజగ ఎన్నో నిర్వహించడం జరిగింది. అంటే ఆ ధ్యానంలో నిన్ను నువ్వు తెలుసుకోగలుగుతావు. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయత్, ఆత్మైవే ఆత్మనో బంధువు, ఆత్మైవ రిపురాత్మన, నీ ఆత్మనే నీకు శత్రువు, నీ ఆత్మనే నీకు బంధువు. కాబట్టి ధ్యానంలో నీ ఆత్మను గురించి నువ్వు తెలుసుకో, అప్పుడు నీ ఆత్మే నిన్ను చూసుకుంటుంది. అది చెప్పడం కోసమే. కాబట్టి అటువంటి వాళ్ళనే సెలక్షన్ చేసుకుంటారు అని చెప్తున్నారు. మానవ జన్మ తీసుకుని నేర్చుకోవడం ఎక్కువ సమగ్రంగా ఉంటుంది. మీకు ఇష్టమైతే మీ అంతిమ గమ్యం కోసం ఇది దగ్గర దారులు. చాలా అబ్బాయిగా నాకు ఈ చాలు, నేను మళ్ళీ మళ్ళీ రాను అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఇది దగ్గర దారులంట. డోలోరిస్, మరి ఆ అంతిమ గమ్యం ఏమిటి? రిగ్రెసి, దైవంతో ఏకత్వం పొందడం, మళ్ళీ దేవునితో కలిసి పరిపూర్ణత సాధించడం. అప్పుడు మీరు మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం ఉండదు. ఏకత్వం అంటే కలయిక. నీ ఈ అంశాత్మ ఏదైతే ఉందో పూర్ణాత్మతో కలయిక. అందుకని ఏం చెప్తారు, నీ పూర్ణాత్మ ఎవరు అంటారు. ఫస్ట్ ధ్యానం చేస్తూ చేస్తూ ఫస్ట్ నీ పూర్ణాత్మని తెలుసుకో. ఎవరు నీ పూర్ణాత్మ? ఒక్కొక్కరికి ఒకరు రాముడు ఉంటారు, కృష్ణుడు ఉంటారు, శక్తి ఉంటది, ఒకరు అమ్మవారు ఉంటారు. ఎవరిది వాళ్ళు కానీ వాళ్ళతో ఏకమైనప్పుడే నీ గురించి నీకు అవగాహన వస్తుంది. అదే చెప్తున్నా, దైవంతో ఏకత్వం పొందటం, మళ్ళీ దేవునితో కలిసి పరిపూర్ణత సాధించడం. అప్పుడు మీరు మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం ఉండదు. డోలోరిస్, చాలా ఆత్మలు లేదా చైతన్యాలు ఈ అత్యున్నత తలాలను చేరుకున్నాయా? రిగ్రెసి, చాలా మంది భగవంతుడి స్థితికి చేరుకునేసారు. దిగువ తలాలకు మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం వాళ్లకు ఎన్నడూ ఉండదు. చూడండి, ఆ స్థితికి 7వ తలంలో చాలా మంది చేరిపోయినారంట. ఇంకా మళ్ళీ కిందికి రావాలి అని వాళ్ళు అనుకోవడం లేదంట. డోలోరిస్, ఇదంతా సాధారణంగా ఎన్ని జన్మలు పడుతుంది?
రిగ్రెసివ్ అది వ్యక్తులను బట్టి మారుతూ ఉంటుంది. వాళ్ళు తాము నిర్ణయించుకున్న లక్ష్యాన్ని, క్రమాన్ని మరిచిపోకుండా నిలుపుకొని ఉన్నట్లయితే, వాళ్ళు అక్కడ ఎందుకున్నారో మర్చిపోకుండా ఉన్నట్లయితే, వాళ్ళు ఆత్మతో అనుసంధానం పొంది ఆ మార్గంలో స్థిరంగా నిలబడి ఉంటే ఎక్కువ జన్మలు పట్టదు. అంటే భూమి మీదకి ఎందుకు కొరకు వచ్చాము, దేని కొరకు ఈ భూమి మీద జన్మ తీసుకున్నాము, సరి అయిన రూట్ లో ఉన్నామా లేదా అని తెలుసు. ఆ విధంగానే వెళ్తూ వెళ్తూ ఉంటే వాళ్లకు ఎక్కువ జన్మలు పట్టదు అని చెప్తున్నారు. కానీ చాలా మంది మనుషులు ప్రపంచంలో చిక్కుబడిపోతారు. అంటే ఈ మాయ అనే ప్రపంచంలో వచ్చిన తర్వాత ఈ మాయకు లోబడిపోతారు. లోబడిపోయి పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననం, జఠరే శయనం. అంటే మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, ఈ దీంట్లోనే ఉంటారు అని చెప్తున్నారు. చిక్కుబడిపోతారు. వాళ్ళని అహం చుట్టుముట్టి మాయలో పడేయటంతో తమ ఆత్మతోనూ తమ ఉనికికి గల కారణాల వెనుకనున్న లోతైన సత్యాలతోనూ వారికి సంబంధం తెగిపోతుంది. చూడండి, చుట్టుముట్టి మాయలో పడేయటంతో మాయ, నేను, నాది, నా వాళ్ళు, నా బంధువులు, నా మిత్రులు, నా భర్త, నా ఇల్లు, ఇవన్నీ ఉంటాయి కదా. ఉండద్దని చెప్పలే, మన సారు సంసారంలోనే నిర్వాణం అని చెప్పాడు. అది ఉండాలి. ఉన్నా కూడా మళ్ళీ ఏ విధంగా భూమి మీదకి ఎందుకు వచ్చామో ఆ విధమైన దృష్టి కూడా, ఆ ఎరుక కూడా ఉండాలి అని చెప్తున్నారు. తమ ఆత్మతోను తమ ఉనికికి గల కారణాల వెనుకనున్న లోతైన సత్యంతో ఉండడం. ఎప్పుడైతే అది మర్చిపోతావో ఆ బంధం అనేది కట్ అయిపోతుంది. మళ్ళీ ఆ జ్ఞానం రావడానికి ఎన్ని జన్మలు కావాలో. కాబట్టి అటువంటి దాన్ని మీరు మర్చిపోకుండా ఎప్పుడు ఎరుకతో స్పృహతో ఉండండి. ప్రతి పని చేసేటప్పుడు కూడా ఎరుకతో స్పృహతో చెయ్యండి అని చెప్తున్నారు. డోలోరిస్, మనం జన్మలే తీసుకోకపోతే దైవాన్ని ఎలా చేరగలం? రిగ్రెసివ్, ఇతర పద్ధతుల ద్వారా జన్మించిన వాళ్లకు సహాయ సహకారాలు అందివ్వటం ద్వారా మార్గదర్శకుని గాను, గురువు గాను, సహాయకుని గాను, మిత్రుని గాను ఆత్మతలాలలో ఉండటం ద్వారా ఇతర మార్గాలు ఎన్నో ఉన్నాయి. అంటే జన్మ తీసుకునే కదా ఈ ఆత్మ ఎదుగుదల. మరి జన్మనే తీసుకోకపోతే ఎలా ఎదుగుతాము అంటే ఆ ఆత్మ ఆ తలాలలో ఉండి మిగతా వాళ్ళకి ఎంకరేజ్ చేస్తుంది. ఒక గురువుగా, మార్గదర్శకునిగా, సహాయకునిగా, మిత్రునిగా. అంటే ఏ విధంగానైనా కూడా ఆత్మ చూస్తుంటాయంట. ఏ విధంగా వీళ్ళు చేస్తున్నారు, సాధన చేస్తున్నారు, ఏ విధంగా సేవ చేస్తున్నారు అని అన్ని గమనిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే వాళ్ళ దృష్టిలో పడినామో వెంటనే ఆ ఎనర్జీ అనేది వాళ్ళకి రావడం, వాళ్ళు ముందుకు పోవడం జరుగుతుంది. ఏ విధంగా అయితే స్కూల్లో పిల్లలు, ఫస్ట్ క్లాస్ పిల్లలు, మంచి జ్ఞానం, అది మంచి తెలివితేటలు ఉన్న పిల్లల్ని ఏ విధంగా టీచర్స్ గుర్తు పెట్టుకుంటారో అలాగే మనం కూడా చేసే పనులలో మనకేమైతుందో ఆ ఉన్నత తలాల వాళ్ళు మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. చేసి ఇప్పుడు ఏమి మళ్ళీ దేహం పరంగా జన్మ తీసుకోకుండా మిగతా వాళ్లకు సహాయ సహకారాలు అందించడం. ఆ విధంగా ఎప్పుడైతే ఎంకరేజ్ చేస్తావో మళ్ళీ దేహంతో జన్మ అవసరం లేదు. వాళ్ళకి ఎంకరేజ్ చేయడం ఎప్పుడు మనమేనా, వేరే వాళ్ళని కూడా ఇంకా ముందుకు తీసుకురావాలి కదా. ఇదంతా అభివృద్ధి చెందాలి, అంతా ఇది కావాలి అన్నప్పుడు, విశ్వ ప్రణాళికలో అందరము భాగస్వామ్యం కావాలి అన్నప్పుడు వాళ్ళని కూడా పైకి తేవాలి కదా. కాబట్టి ఆ ఆత్మలు ఏం చేస్తాయి, వీళ్ళకి అంతా గురువుగాను. అందుకనే నాకు ప్రతిసారి ఎక్కువగా నేను ఫిజికల్ గా వెళ్ళకపోయినా నాకు ధ్యానంలో ఎక్కువగా వచ్చేవి. ధ్యానంలో క్లాసులు ఇచ్చేవాళ్ళు, ధ్యానంలో ఆటో రైటింగ్, ధ్యానంలో కవితలు, ధ్యానంలో పాటలు, మొత్తం ధ్యానం ధ్యానం ధ్యానం. ఎప్పుడు మా వారు బ్యాంకు పోతే, మా బాబు స్కూల్ పోతే నేను ఎక్కువగా ధ్యానంలోనే ఎక్కువగా ఉండేదాన్ని. పుస్తకం రాయమన్నారు, పుస్తకం రాశాను. శ్రీశైలంలో ధ్యానరత్న అవార్డు ఇచ్చినారు, ఓకే, అది అయిపోయింది. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఒక దారి అనేది చూపిస్తుంటారు మనకి, ఈ విధంగా ప్రయాణం చెయ్యి అంటే. నేను ఫిజికల్ గా టీచర్ గా వెళ్ళాలనుకున్నాను, కానీ అక్కడ వెళ్ళలేకపోయినందుకు మాస్టర్స్ నన్ను ఈ విధంగా ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, ఓహో ఈ జన్మ వేస్ట్ అనేది కాదు, ఈ విధంగా తిప్పుకో, నీ ఆత్మని ఈ విధంగా తిప్పుకొని విశ్వ ప్రణాళికలో నువ్వు భాగస్వామమై దాని కొరకు కావలసిన కార్యక్రమాలన్నీ చేస్తుండు అని ఎప్పుడైతే మనకు గైడెన్స్ ఇస్తారో, ఆ గైడెన్స్ మనం ఫాలో అవుతున్నప్పుడు క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. సార్ వెళ్ళిపోయినారు, ఏం చేయాలి, అయిపోయినాక ఏమి అంటే, లేదు లేదు ఆగలేదు, ఇంకా ఉంది. బ్రాండ్ అంబాసిడర్స్, పిఎంసి బ్రాండ్ అంబాసిడర్స్. నేను ఇప్పుడు ఆ విధంగానే వర్క్ చేస్తున్నాను. పిఎంసికి బ్రాండ్ అంబాసిడర్ గానే ఉంటున్నాను, చేస్తున్నాను, కలెక్షన్ చేస్తున్నాను, క్లాసులు చెప్తున్నాను. తర్వాత కలెక్షన్ చేసి పిఎంసి ట్రస్ట్ పంపిస్తున్నాను, పిఎంసి ఛానల్ పంపిస్తున్నాను. ఆ విధమైన వర్క్ జరుగుతుంది ఇక్కడ గద్వాల. అప్పుడు జరిగినప్పుడు ఆ శ్వేత పరిచయమై
మళ్ళీ ఆ శ్వేత ద్వారా మళ్ళీ ఇక్కడ మమత పరిచయమై ఆ మమత ద్వారా మరణాంతర జీవితం ఎప్పుడో తీసుకున్న బుక్ చదవలేదు, మళ్ళీ దాని ద్వారా ఈ బుక్ పరిచయం. మళ్ళీ ఈ విధంగా చూడండి, ఎక్కడ లింకులు ఎక్కడ ఉన్నాయి చూడండి. అంటే ధ్యానం అనేది మనం విడవకుండా చేస్తూ ఉంటే అది లింక్ అనేది మనకు విశ్వంలో మనకు లింక్ ఇవ్వడం జరుగుతుంది. మన ప్రణాళిక ఏదైతే ఉందో అది సవ్యంగా ముందుకు సాగుతుంది. అందుకనే చెప్తున్నారు, మనం జన్మలే తీసుకోకపోతే దైవాన్ని ఎలా చేరగలం అంటే రిగ్రెస్ ఇతర పద్ధతుల ద్వారా జన్మించిన వాళ్లకు సహాయ సహకారాలు అందివ్వటం ద్వారా మార్గదర్శకునిగానో, గురువుగానో, సహాయకునిగానో, మిత్రునిగానో ఆత్మ తలాలలో ఉండటం ద్వారా ఇతర మార్గాలు ఎన్నో ఉన్నాయి. లేవని కాదు, అన్ని ఉన్నాయి. డోలోరిస్ ఆవలి వైపున ఆత్మ రూపంలో ఉండి చేయగలిగినప్పుడు భౌతికంగా ఈ భూమికలలో కష్టపడటంలో ఉద్దేశం ఏంటి అంటే ఆ విధంగా ఉన్నప్పుడు మళ్ళీ జన్మ తీసుకొని ఈ బంధాలు, మాయలు, కష్టాలు, పిల్లలు ఇవన్నీ ఎందుకు అని అడుగుతుందన్నమాట. అంటే ఆమె చెప్తుంది రిగ్రెసివ్, మనం అధిరోహిస్తున్న జీవులం, మనం ఒక నిచ్చెనను తయారు చేస్తున్నాం. కొంతమంది వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ జీవిత లక్ష్యం ఒక చోట స్థిరంగా ఉండిపోవటమే. ఇది మారథాన్లో పాల్గొనటం లాంటిది. కొంతమంది కొన్ని ప్రదేశాలలో నిల్చుని ఏమీ చేయకపోయినా పరిగెడుతున్న వాళ్లకు నీళ్లు అందిస్తూ ఉంటారు. ఈ పరిగెత్తే వాళ్ళు మొదటి నుంచి చివరి వరకు అధిరోహించే వాళ్ళు. దేవదూతలు తాము అధిరోహించకుండా కేవలం సేవలందించే సేవకులు. ఎంత బాగా చెప్తున్నారు చూడండి. పరిగెత్తే వాళ్ళు పరిగెత్తుతూ ఉన్నప్పుడు వాళ్లకు నీళ్లు అందించడం మన పని, ఆ సహాయం చేయండి చాలు. మన లక్ష్యం మొదట్లో ప్రారంభించి చివరి వరకు పరిగెత్తి పూర్తి చేయటం. ఏమైనప్పటికీ దాంట్లో మొదటి చివరి స్థానాలు ఏవీ లేవు. ఎవరైతే చివరి గీతను దాటగలరో వాళ్ళందరూ ఆ పోటీలో విజేతలే. ఈ స్థాయిలను గురించి తెలుసుకోవాలని నాకు చాలా కుతూహలంగా ఉంది. కొన్ని ఆత్మలు వాటిని పరిధులనే పేరుతో పిలిచారు, కానీ వాళ్ళ వర్ణన పరిశీలిస్తే అందరూ ఒకే విషయం గురించి చెబుతున్నారని చెప్పవచ్చు. మీరు మాట్లాడుతున్న వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అక్కడ 10, 13 నుంచి అనంతం వరకు స్థాయిలు ఉన్నాయని నాకు చెప్పారు. కానీ అధిరోహిస్తున్న కొద్దీ దైవంతో ఏకమయ్యేంత దగ్గరగా వస్తారని మాత్రం అందరూ ఒప్పుకుంటారు. ఎందుకంటే ఎదిగే కొద్దీ ఏం చెప్తారు, ఒదిగి ఉండడమే అని చెప్తారు కదా. కాబట్టి ఎదిగే కొద్దీ ఏమైతుంది, అన్ని తెలుసుకున్న తర్వాత ఏముంది, హాయిగా ప్రశాంతంగా ఉండడమే, అందరికీ సహాయ సేవకులుగా పనిచేయడమే. డోలోరిస్ వివిధ స్థాయిల గురించి చెప్పగలరా? రిగ్రెసివ్ ప్రతి తలం లేదా పరిధి గురించి మీకు అవగాహన కలిగేటట్లు నేను వివరించలేను. వాటిని అవగాహన చేసుకునే అనుభవం మీకు లేదు కదా. కాకపోతే మీకు కొంత సమాచారం ఇవ్వటానికి నేను ప్రయత్నిస్తాను. అంటే ఆత్మ అనుభవం అనేది, అనుభూతి అనేది ఎవరికి వాళ్ళు పొందవలసిందే, కానీ ఆ అనుభూతిని వర్ణించడానికి వీలు లేదు. అనుభవమే జ్ఞానము. అనుభవం చెప్పగలుగుతాము, కానీ అనుభూతిని ఎవరికి వాళ్ళే అనుభవించాలి. ఆమె అడుగుతున్న క్వశ్చన్కు ఈ రిగ్రెసివ్ చెప్తుంది, అనుభవం చెప్పగలుగుతాం కానీ అనుభూతి చెప్పలేము, అది మీరంతకు మీరు అనుభవించి తీరాలి. మీరు అడుగుతున్నారు కాబట్టి కొంత సమాచారాన్ని ఇస్తాను అని చెప్తున్నారు. డోలోరిస్ భూమి మొదటి స్థాయిలో ఉన్నట్లు అనుకోవాలా? రిగ్రెసివ్ భూమి స్థాయి 5వదిగా తీసుకోబడుతుంది. దానికంటే క్రింద ఎన్నో స్థాయిలు ఉన్నాయి. మూల చైతన్యాలనేవి ఉన్నాయి. మీలో కొంతమంది చాలా దిగువ స్థాయిలో వాళ్ళు ఉంటారు. వాళ్ళు 1వ స్థాయిలో ఉంటారు. మూలతలం కేవలం స్వచ్ఛమైన ఉద్వేగాలు, శక్తితో కూర్చబడింది. కానీ అది కేవలం మూల శక్తి మాత్రమే. అక్కడి నుంచి మీరు అభివృద్ధి చెందటం మొదలు పెడతారు. అక్కడ ప్రత్యేకమైన స్వీయ వ్యక్తిత్వం లేని జీవ రూపాలు కేవలం సమూహ ఆత్మల రూపంలో వాటి సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. సమూహ ఆత్మలు అంటే కలిసి కట్టుగా గ్రూపుగా ఉండేది. ఆ విధమైనటువంటి ఆత్మలు ఫస్ట్ తలంలో ఉంటాయంట, మూల చైతన్యంలో. మనుష్యులు తమ సహాయం కోసం చూసినట్లే ఆ మూల చైతన్యాలకు ఒక భవిష్యత్తు ఉంటుంది. అప్పుడు అవి వ్యక్తిత్వాన్ని పొందుతాయి. ఇప్పుడు అవి తమ సమయం కోసం నిరీక్షిస్తూ ఉన్నాయి. వాటి శక్తిని తక్కువ అంచనా వేయరాదు. వాటికి కూడా చాలా శక్తి ఉండవచ్చు. చిన్న చూపు చూడరాదు. వాటికి చాలా గుర్తింపు గల భవిష్యత్తు ఉంది. గతంతో పోల్చినప్పుడు మానవ భవిష్యత్తు వర్తమానంలో ఉన్నట్లుగానే. అందుకనే
ఏం చెప్తారు? ఎవరిని తక్కువగా చూడకు, చీమ స్థాయి చీమదే, ఏనుగు స్థాయి ఏనుగుదే, ఎవరిది తక్కువ కాదు, ఎవరికి వాళ్ళు దాంట్లో గొప్పవాళ్లే అని చెప్తారు. డోలోరిస్ మూల చైతన్యాలు ఆవహిస్తాయా? రిగ్రెసి మీరు అర్థం చేసుకుంటున్న విధంగా కాదు, ఆవహించటం అనేది ఒక వాస్తవం. ఏమైనప్పటికీ మూల చైతన్యాలు ఆకర్షించబడేవే గాని దాడి చేసేవి కాదు. చూడండి, మూల చైతన్యం అనేది ఆవహించి అది ఇది చెప్తారు కదా, అది కాదు. ఏమైతుంది? ఆకర్షించబడేవి అంటే ఇప్పుడు ఇనుము ఉంది, ఇనుముకు ఆటోమేటిక్ గా అయస్కాంతం ఆకర్షింపబడుతుంది. నువ్వు రాయి రప్ప బంగారం తెస్తే ఆకర్షిస్తాయా? ఆకర్షించవు కదా. అలాగే ఇక్కడ కూడా ఆవహించటం కాదు, ఆకర్షించబడేవి అని చెప్తున్నారు. అవి నిర్దేశించబడతాయి, అందువలన అవి తేలికగా ప్రభావితం చేయబడి ఏదో ఒక వైపుకు ఊగిపోతాయి. డోలోరిస్ మిగిలిన స్థాయిల సంగతి ఏమిటి? రిగ్రెసి ఇక రెండవ స్థాయికి వస్తే, ఫస్ట్ స్థాయి చెప్పినారు ఏమి? గ్రూపుది, అంత గ్రూప్ సమూహాలు అన్నమాట. అది కూడా తక్కువేమి కాదని చెప్పినారు. ఇప్పుడు రెండవ స్థాయి చెప్తున్నారు ఏంటి? ఇక రెండవ స్థాయికి వస్తే కొండలను వృక్షాలను రక్షించే రక్షకులు ఈ రెండవ స్థాయికి చెందినది. ఇవి ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. మూల చైతన్యాలు స్థలాల గురించే వ్యవహరిస్తాయి, కానీ వృక్షాల రక్షకుల విషయంలో ప్రతి వారికి ఒక వృక్షం గాని తమదైన రకానికి చెందిన మొక్కగా గాని ఉంటాయి. ఫస్ట్ చైతన్యంలో భూమికి సంబంధించింది మూల చైతన్యం. ఇప్పుడు రెండవ దానికి వచ్చే వరకు వృక్షాలు. ఆ వృక్షాలు ఏంటి? రక్షకులు ప్రతి వారికి ఒక వృక్షం గాని తనదైన రకానికి చెందిన మొక్కగా కానీ ఉంటాయి. అంటే కొందరికి ఒక్కొక్క కలర్ ఇష్టము, ఒక్కొక్క చెట్టు ఇష్టము, ఆ విధంగా అన్నమాట. గ్రీకులు దయ్యాలు, స్ప్రైట్లు డ్రయాడ్లు లాంటి వాటి గురించి చెబుతారు. ఈ అవగాహన స్థాయికి చెందిందది చాలా వరకు. డోలోరిస్ వాటికి తెలివి ఉంటుందా? రిగ్రెసి ఇవి మూలంలో చాలా దయార్థ హృదయంతో ఉన్నవైనా వాటికి తెలివి కంటే అల్లరి ఎక్కువ ఉంటుంది. పిల్లల్లాగా అన్నమాట, పిల్లలు అల్లరి చేస్తారు కదా, ఆ విధంగా. అది అది అభివృద్ధిని అనుసరించి ఉంటుంది. మీ భౌతిక స్థాయి కూడా కేవలం ఒక శక్తి స్థాయి మాత్రమే. అది కేవలం గ్రహింపుకు సంబంధించింది. ఆ గ్రహింపులోనే మీకు సుఖం ఉంటుంది. దీనిని బట్టే మీరు ఏ స్థాయిలో జన్మ తీసుకోవాలా అనే విషయం నిర్ణయం అవుతుంది. అంటే ఇక్కడ ఈ స్థాయిలో మనం ఏ విధంగా జన్మ తీసుకోవాలనేది నిర్ణయం అవుతుంది. ఇక్కడ రెండవ స్థాయిలో కొంతమంది యక్షిణులు గాను లెప్రకాండ్లు గాను వాళ్ళ గ్రహింపు సౌలభ్యం ప్రకారం తిరిగి వస్తారు. డోలోరిస్ వాళ్ళు దానిని ఆ లక్ష్యాన్ని పూర్తి చేయగలరా? రిగ్రెసి అవును, సాధారణంగా వాళ్ళు మీరు లిల్లీ పుట్లు లేదా అంగుష్ట ప్రమాణాలు ఉంటారే, అంగుష్టం అంటే ఇది బొటనేలు అంగుష్టం అంటారు. సాధారణంగా వాళ్ళు మీరు లిల్లీ పుట్లు లేదా అంగుష్ట ప్రమాణులు ఉంటారే, అలాంటి జన్మను తీసుకుంటారు. వాళ్ళు ఆత్మల తలంతో ఎక్కువ అనుసంధించబడి ఉంటారు. వాళ్ళకి దాంట్లో ఇమిడి ఉన్న శక్తుల గురించి, వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసు. డోలోరిస్ అయితే అటువంటి జీవులు ఉన్నారంటావా? రిగ్రెసి అవును, ఉన్నారు, కానీ ఆత్మల తలంలో మాత్రమే ఉంటారు. భౌతిక పరమైన ప్రత్యక్షీకరణలో అటువంటి వారు ఉండరు, కానీ వాళ్ళు తలుచుకుంటే భౌతికంగా ఉన్నట్లు కనిపించగలరు. అదే చాలా ముఖ్యమైనది. వాళ్ళు కనిపిస్తూ ఉన్నప్పటికీ పూర్తిగా ఆత్మలే. వారి ఆత్మలు కూడా మీ ఆత్మలలాగా పరిపూర్ణత వైపు ఎదుగుతుంటాయి. వాటికి అడవిలోను జంతువులు వృక్షాలన్నింటికి సముద్రం గాలి యొక్క ఆశ్రయం ఉంటుంది. చూడండి, అడవిలోని జంతువులు వృక్షాలన్నింటికి సముద్రం గాలి యొక్క ఆశ్రయం ఉంటుంది. అవి ఈ విషయ భాగంలోని వాటిని కుదిపేవి ఇవే, కానీ అవి ప్రత్యక్షీకరించవలసిన సమయం వచ్చినప్పుడు పచ్చటి పరిసరాల్లో యక్షిణులు మానవ రూపం లాంటి దానినే ధరిస్తాయి. అందుకు మనకు యక్షిణులు లెప్రకాన్ లాంటి రకరకాల గాలి జీవుల కథలు ఉన్నాయి. డోలోరిస్ సాధారణ స్థితిలో ఇవి ఆత్మలలా ఉంటాయి, కానీ ప్రత్యక్షీకరించుకోవటంలో చిన్న జీవులలా కనపడతాయి. అవి అట్లా అసాధారణ రూపంలో ఎందుకు వ్యక్తీకరించుకుంటాయి అంటే, అంత చిన్న చిన్న జీవుల్లాగా ఎందుకు ఉంటాయి అని అడుగుతుంది డోలోరిస్. రిగ్రెసి అది ప్రణాళికలో భాగమే. ఇప్పుడు మనం కూడా ఇంత హైట్ ఉండాలా,
ఇంత అబ్బాయి కావాలా, ఇంత హైట్ అమ్మాయి కావాలా, రకరకాల మనం కూడా నిర్ణయించుకుంటాం కదా. అలాగే వాళ్ళు ఆ డిజైన్ ఆఫ్ లైఫ్ లో ఇంతే హైట్ ఉండాలా, ఈ విధంగా ఉండాలి అని అనుకొని సెలక్షన్ చేసుకొని వస్తారండి. డోలోరిస్ దాని అర్థం ఏమిటి? రిగ్రెసి అది ప్రణాళికలో భాగమే, అవి ప్రకృతిని అలా పరిరక్షించుకోగలుగుతాయి. డోలోరిస్ దాని అర్థం ఏమిటి? రిగ్రెసి నేనేం చెప్పానో ఖచ్చితంగా అదే. డోలోరిస్ అంటే వాళ్ళు పరిణామం చెంది క్రమంగా మానవులుగా జన్మ తీసుకుంటారా? రిగ్రెసి అవును. మీరందరూ కూడా మానవ జన్మ తీసుకోవడానికి ముందు యక్షిణులు, అంటే మానవ జన్మకు రాకముందు యక్షిణులు అన్నమాట. డోలోరిస్ మనమందరమునా? రిగ్రెసి అవును, మనమందరము. మీ ప్రస్తుత అభివృద్ధి స్థాయిలో ఆత్మ పరిణామం గురించి ఎక్కువగా మాట్లాడలేదు, దాన్ని అర్థం చేసుకోవటం నీకు కష్టం. కానీ మనం ఎలా ఎదుగుతున్నామో వాళ్ళు కూడా అలానే ఎదుగుతున్నారు. అంటే ప్రతి ఒక్క జన్మ అనేది ఆత్మ పరిణితి చెందడానికే, ఆత్మ అభివృద్ధి చెందడానికే జన్మ తీసుకుంటుందంట. కాకపోతే కొన్ని కంటికి కనిపిస్తాయి, కొన్ని కంటికి కనిపించవు. డోలోరీస్ అందుకే మా మనుషులకు ఈ విషయాలంటే అంత వ్యామోహం. రిగ్రెసి బహుశా వాళ్ళు అక్కడ ఉండటం వల్ల అయ్యుండవచ్చు. వాళ్ళు యక్షిణులు అయి ఉంటారు, ముఖ్యంగా భూమితో ఎక్కువ అనుకూల స్థితిలో ఉన్నవాళ్ళు. వాళ్ళు ఇంకా తాము భూమిపై ఈ విధమైన రూపాలలో ఆత్మలుగా జీవించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. అంటే ఆ యక్షిణులుగా, అంటే యక్షిణులు అంటే భూమిపైకి వచ్చిపోయేవాళ్ళు. ఒక ఆ ఇది రెక్కలు ఉంటాయి చూడు, రెక్కల్లాగా, ఆ విధంగా. డోలోరీస్ బాగానే ఉంది. అయితే మా జానపద కథల ప్రకారం వాళ్లకు మాయలు మంత్రశక్తులు ఉన్నాయంటారా? అది నిజమేనా? వాళ్లకు ఉంటాయి అనే చెప్పుకునే శక్తులు నిజంగానే ఉన్నాయా? రిగ్రెసి అది కేవలం జానపద కథే. వాళ్లకు ఆశ్చర్యకర నైపుణ్యం ఉంటుంది, కానీ ఆత్మల స్థలం గురించి తెలియని ఆ విద్యావంతులకు అవి వ్యక్తీకరించబడవు. మామూలుగా ఆ నైపుణ్యం ఉంటుంది కానీ ఆత్మల గురించి, ఆత్మల తలం గురించే నైపుణ్యం అనేది ఉండదు అని చెప్తున్నారు. వాళ్ళు దాని భౌతిక రూపం కంటే ఆత్మ రూపంగానే చూస్తారు. వారికి ఆత్మపరంగా జీవం ఉంటుంది. డోలోరిస్ వారిని ముందు ఆత్మ రూపాలుగాను, తర్వాత తర్వాత ప్రత్యక్ష రూపంలోకి మారడాన్ని చూడటం నాకు కష్టంగానే ఉంది. రిగ్రెసి అవసరమైనప్పుడు ఈ విధంగా చేయటానికి వాళ్లకు అనుమతి లభిస్తుంది, అందుకే వాళ్ళు మనుషులకు తరచుగా కనిపించరు. మీకు దివ్య దృష్టి ఉన్నట్లయితే ప్రకృతి అంతటిని, దాని ఆత్మలు తన అనంతమైన కార్యకలాపాల్లో శ్రద్ధ తీసుకోవటాన్ని చూడగలరు. అంటే ఎప్పుడైతే ధ్యానం చేస్తూ చేస్తూ మనం కూడా ఆ ఆత్మతలాన్ని చేరుకుంటే ఆ ఆత్మలు ఏ విధంగా చేస్తున్నాయి, ఏ విధంగా ఉంటున్నాయి అనేది మనం కూడా చూడగలుగుతాము. డోలోరిస్ మాకు తెలిసిన రీతిలోనే వాళ్ళు మరణానుభవం పొందుతారా? రిగ్రెసి లేదు, వాళ్ళు మరణాన్ని అనుభవించరు. వాళ్ళు కేవలం మరింత వ్యక్తులుగా మారుతారు. వాళ్ళు సమూహ ఆత్మల నుంచి వ్యక్తిగత ఆత్మలుగా మారి తమ కర్మను తాము అనుభవిస్తారు. అంటే మొదటి తలంలో గ్రూప్ అన్నమాట, గ్రూప్ ఎనర్జీస్ ఒకే చోట ఉంటుంది. తర్వాత రెండవ తలంలో వృక్షాలుగా, ఆ వృక్షాలుగా ఏ వృక్షం దానికే సంబంధించింది ఆ విధంగా ఉంటుంది. అవి ఏం చేస్తాయి, ఎదగడానికి ఎవరికి వాళ్ళు, ఇంకా తర్వాత ఇంకో తరం తీసుకోవడానికి ఎవరి కర్మ, ఆ కర్మను బట్టి ఆ జన్మ వస్తుంది అని చెప్తుంది. వాళ్ళ మరణాన్ని అనుభవించరు, వాళ్ళు కేవలం మరింతగా వ్యక్తులుగా మారుతారు. ఎందుకంటే ఆత్మ పరిణితి చెందుతుంది కదా, కాబట్టి ఆ గ్రూపులు అనేది అంతా విడిపోయి ఓడిపోయి ఏకాత్మ అంటే ఒకటిగా ఎప్పుడైతే మానవ రూపం తీసుకుంటుందో, మానవ దేహం ధరిస్తుందో అప్పుడు ఒకటిగా ఉంటుంది, మరింత వ్యక్తులుగా మారుతారు. వాళ్ళు సమూహ ఆత్మల నుంచి వ్యక్తిగత ఆత్మలు. సమూహం అంటే గుంపు, ఆ గుంపు నుంచి వ్యక్తిగతం కేవలం ఒకరుగా ఉండేది ఆత్మలుగా మారి తమ కర్మను తాము అనుభవిస్తారు. డోలోరిస్ కానీ చాలా పురాతనమైన జానపద కథలున్నాయి, వాటికి కొంత ఆధారం కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. మనుషులు వాళ్లను రకరకాల యక్షిణి రూపాలలో, అంటే ఫెయిరీలుగా, నోములుగా అలా చూడడానికి ఏదన్నా కారణం ఉందా? రిగ్రెసి కొందరు సరస్సులు, నీళ్లలోని జీవుల పట్ల శ్రద్ధ వహిస్తారు, అంతే కదా. కొందరికి కొందరిని పిల్లులు పెంచడం, కొందరిని కుక్కలు పెంచడం, కొందరు అదే చేపలు తీసుకోవడం, పెంచడము, నీళ్లలో జీవుల పట్ల
ఇంకా కొందరు అడవిలో ప్రాణుల పట్ల జాగ్రత్త తీసుకుంటారు. ఇంకా కొందరు భూమిపై పెరిగే గడ్డి పట్ల శ్రద్ధ చూపిస్తారు. అంటే ఎప్పుడెప్పుడైతే ఆత్మ అనేది చేంజ్ అవుతూ ఉందో ఒక్కొక్కరి వ్యక్తిత్వం ఒక్కొక్కలాగా ఉంటుంది అని చెప్తున్నాను. డోలోరిస్ వారు వేర్వేరు ఆకారాలు, వేర్వేరు పరిమాణాలలో, వేర్వేరు వ్యక్తిత్వాలలో ఉన్నట్లు కనిపిస్తారు. అందుకేనా అతను తల ఊపాడు. ఈ జీవులు ఎప్పుడైనా వ్యతిరేకతను సృష్టిస్తాయా? రిగ్రెసివ్ లేదు, వాళ్ళ కార్యక్రమంలో అది లేదు. డోలోరిస్ నేను ఆలోచిస్తోంది జానపద కథల గురించి. డోలోరిస్ నేను రిగ్రెసివ్ అవును, కొన్ని దయ్యాలు ఈ జీవులలాగా మారువేషం వేసుకు తిరుగుతుంటాయి. వ్యతిరేక భావాలున్న ఈ సూక్ష్మ శరీరధారులు ఒకప్పుడు భూమి మీద జీవించిన వాళ్ళై ఉంటారు. వాళ్ళు మళ్ళీ అక్కడ జన్మ తీసుకోలేక కలవరపడి సమస్యలను సృష్టిస్తారు. గతంలో ఇటువంటివి చాలాసార్లు జరిగాయి. మనుషులు తమ సాంకేతిక అభివృద్ధి వలన వీటిని పట్టించుకోవడం మానివేశారు. దయ్యాలు మనుష్యులను యక్షిణుల రూపంలోనో జంతువుల రూపంలోనో పీడిస్తుండేవి. కానీ మానవ జాతి మొత్తం ఇప్పుడు గ్రామీణ వ్యవసాయ జీవన శైలి నుంచి పట్టణ సాంకేతిక జీవన శైలికి మారటం వలన ఇటువంటి సంఘటనలు సంభవించటం అరుదైపోయింది. ఎందుకంటే మార్పు అనేది వస్తుంది. అందరూ మార్పును అంగీకరిస్తున్నారు కాబట్టి అప్పట్లాగా ఇప్పుడు లేదు. డోలోరిస్ ఏది ఏదో ప్రజానీకానికి ఎలా తెలుస్తుంది? రిగ్రెసివ్ దాని గురించి మీరేమీ విచారపడనవసరం లేదు. ప్రకృతి ఆత్మశక్తులు మానవులకు తరచుగా తారసపడవు. ప్రకృతి ఆత్మశక్తులు ఈ సునామీ, భూకంపాలు, తర్వాత ఇది ఎన్నెన్నో చెప్తారు కదా, ఇవన్నీ ఎప్పుడైతే గాని కంటికి కనపడకుండా జరిగిపోతాయి ఇవన్నీ. ఎందుకంటే అంత దృష్టి అంత ఈ విధంగా మనుషులకు లేదు కాబట్టి ఆ ప్రకృతి ఎప్పుడు ఏది చేయాలో అది చేసుకుంటూ పోతుంది అని చెప్తున్నాను. తరచుగా సంభవించేది కాదు. అయితే అలా జరిగిందంటే అందుకు ఒక ముఖ్యమైన కారణం ఉంటుంది. సాధారణంగా దానికి నేలతో కానీ ప్రకృతితో కానీ సంబంధం ఉంటుంది. ఎవరికి? ఆత్మలకన్నమాట. నేలతో కానీ ప్రకృతితో కానీ. ఎందుకంటే ఖనిజాలు అనేటప్పటికి భూమిలో ఉంటాయి. తర్వాత వృక్షాలు అనేటప్పటికి ప్రకృతి, సూర్యరశ్మి కావాలి, వాటర్ కావాలి, అన్ని కావాలి కదా. ఆత్మ పరిణామం చెందే కొద్దీ ఒక్కొక్కటి కావాల్సి వస్తుంది. సాధారణంగా దానికి నేలతో కానీ ప్రకృతితో కానీ సంబంధం ఉంటుంది. ఉదాహరణకు ఆ ఆత్మలకు పవిత్రమైన నేలను మనుషులు దుర్వినియోగం చేసినట్లయితే ఈ ఆత్మలు వారికి ఇబ్బంది కలిగిస్తాయి. చూడు, పవిత్రమైన నేలను దుర్వినియోగం, ఎప్పుడైతే మానవుడు దుర్వ్యసనాలకు పాల్పడి, దురాక్రమణకు పాల్పడి, దురలవాట్లకు పాల్పడి దురాక్రమణ చేస్తాడో అప్పుడు ఇబ్బంది. ఎందుకు ఇబ్బందులు కలుగుతాయంటే ఈ విధమైనటువంటి ఇబ్బందులు కలగడానికి కార్యకారణ సంబంధం ఉంది కాబట్టి అది తెలుసుకోవాలి. ఆ విధంగా చేయకుండా ఉంటే పర్వాలేదు, లేకపోతే ఆ ఆత్మలు వారికి ఇబ్బంది కలిగిస్తాయి. అవి మనుషులను నిద్రలోను మెలకువలోను కలవటానికి ప్రయత్నించి ఈ నేలను దుర్వినియోగం చేయవద్దు అని చెప్తాను. డోలోరిస్ ఇది మేము భారతదేశంలో విన్న కథలాగే ఉంది. కాకపోతే వాళ్ళు ఇంతకు ముందు కనపడినంత ఎక్కువగా ఇప్పుడు కనపడడం లేదు. రిగ్రెసివ్ లేదు, కానీ వాళ్ళు తమ సంరక్షణలో ఉన్న మొక్కలకు, జంతువులకు ఉపయుక్తమయ్యే పనులు చేస్తారు. డోలోరిస్ ఒక విషయం నాకు ఆశ్చర్యంగా ఉంది. ప్రతి మొక్కకు, ప్రతి జంతువుకు ప్రత్యేక సంరక్షకులు ఉంటారా? రిగ్రెసివ్ లేదు, ఎందుకంటే మొక్కలు, జంతువులు అన్నిటికీ సమూహ ఆత్మలు ఉంటాయి. ఈ మొక్కలకు, జంతువులకు సమూహ ఆత్మలు ఉంటాయి. ఎప్పుడైతే మానవుడై వచ్చినాడో అప్పుడు ఏకాత్మగా వస్తాడు. మిగతా ఈ జంతువులు, మొక్కలు, ఈ భూమిలో ఖనిజాలు ఇవన్నీ సమూహ ఆత్మలు. ఈ సమూహ ఆత్మలు మీరు చెప్పే యక్షిణులు, లెప్రకాండ్ల వల్ల కాపాడబడుతూ ఉంటాయి. ఈ సమూహ ఆత్మలను చూసుకోవడానికి వ్యక్తిగత ఆత్మలు ఉంటాయి. ఆ వ్యక్తిగత ఆత్మలే యక్షిణులు, ఎల్ఫ్ల లాంటివి. డోలోరిస్ ఇది అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంది. ఒక సమూహ ఆత్మ మొక్కలన్నిటి పట్ల జాగ్రత్త తీసుకుంటుందని, ఆ తర్వాత అది వ్యక్తిత్వం పొంది ఏకాత్మగా మారుతుందని నేను అనుకున్నాను. రిగ్రెసివ్ చెప్తుంది. అవి వేరు వేరు ఆత్మలు. ఎందుకంటే సమూహ ఆత్మకు సహాయ ఆత్మకున్న పరిణితి ఉండదు. సమూహ ఆత్మకు సహాయ ఆత్మకున్న పరిణితి ఉండదు. సమూహంలో ఉండే వాళ్లకు
సహాయం చేసే వాళ్లకు ఆ ఎనర్జీ లెవెల్ వేరే ఉంటుంది అని చెప్తున్నారు. పరిణితి ఉండదు. డోలోరిస్ అంటే ఎల్ఫ్లు, యక్షిణులు కూడా మన సంరక్షకులలా నిర్దేశకులలా సహాయ ఆత్మలన్నమాట. రిగ్రెసివ్, అవును, వాళ్ళు గంధర్వుల లాంటి వాళ్ళు. వాళ్ళు వృక్ష జంతు సామ్రాజ్యకులకు మార్గదర్శకులు, సహాయకులు. ఆ సామ్రాజ్యాలకు ఈ ఆత్మల గురించి తెలుసు. డోలోరిస్ మన సంరక్షకులు, నిర్దేశకులు, మనకు సహాయం చేసే విధంగా ఉన్నదే ఇది. రిగ్రెసివ్, అవును, కాకపోతే వాళ్ళు జంతు వృక్ష సామ్రాజ్యాల కోసం మాత్రమే పనిచేస్తారు. లెప్రకాన్లు లేదా ఎల్ఫ్లు, వాటిని మీరు ఏ పేరుతోనైనా పిలుచుకోండి, వాళ్ళు ఒక ప్రత్యేక రకమైన ఆత్మల లాంటి వాళ్ళు. ఆధ్యాత్మికంగా మానవ జన్మలోనికి పరిణామం చెందుతున్న వాళ్ళు. వాళ్లకు భవిష్యత్తులో ఆ అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే ఆత్మ ఎదుగుదల కదా, కాబట్టి ఒక్కొక్క జన్మకు ఎదుగుతూ ఎదుగుతూ పోతూ ఉంటుంది అని చెప్తున్నారు. ఆ అవకాశం ఏర్పడుతుంది. నిజం చెప్పాలంటే కూడా మనం మన గత జన్మలలో అటువంటి శక్తులమే, కానీ ప్రస్తుతం మానవ పాత్ర పోషిస్తున్నాం. ఈ ఆత్మలు సమూహ ఆత్మలున్న పక్షులకు, జంతువులకు సహాయం చేస్తాయి. జంతువులకు వ్యక్తిగత ఆత్మలు ఉండవు, ఎందుకంటే గ్రూప్ కదా, అదంతా ఒక సమూహం కాబట్టి ఒక ఆత్మ అనేది ఉండవు, అంత సమూహం కలిసి ఉంటుంది. కనుక ఇవి వాటికి సహాయం చేస్తాయి. జంతువులు తమ సంతానం ద్వారా మాత్రమే జీవాన్ని చూస్తాయి. ఈ రకంగా అవి బ్రతుకుతాయి. జంతువులు తమ సంతానం ద్వారా మాత్రమే జీవాన్ని చూస్తాయి. ఈ రకంగా అవి బ్రతుకుతాయి. దీనిలో చాలా భాగం జానపద కథలకు, పురాణాలకు సమీపంగా ఉంది. వాటిని మనం మూఢనమ్మకాలని, అసంగతమైనవని కొట్టి పారేస్తాం. బహుశా పూర్వీకులు ప్రకృతికి సమీపంగా నివసించటం వలన వారు ఈ మూల సూత్రాలను మరింతగా అవగాహన చేసుకొని ఉంటారు. అందుకనే పాత తరం వాళ్లకు అన్నీ తెలుసు అంటాం. వాళ్ళవి ఏవి కొట్టి పారేయొద్దు, ఎందుకంటే వాళ్ళు భూమిని నమ్ముకున్న వాళ్ళు, ఎంతో కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు, మనల్ని అభివృద్ధి చెందించిన వాళ్ళు, కాబట్టి వాళ్ళని తీసేయకూడదు. అది వాళ్లకు చాలా స్పష్టంగా తెలుసు. కానీ అది వాళ్ళను భయపెట్టేది కూడా. కాకపోతే వాళ్లకు ప్రకృతి పట్ల గల గౌరవం వల్ల వాళ్ళు కథలను అల్లి రకరకాల పేర్లతో జనసామాన్యంలో వ్యాప్తి చేసి ఉండరు. అంటే ఇప్పట్లాగా అప్పుడు వాళ్ళు ఊరికి చెప్పేవాళ్ళు, ఊరికి ఉండేవాళ్ళు. కానీ ఇప్పట్లాగా అసలు సోషల్ మీడియా అని, ఇంటర్నెట్ అని ఇవన్నీ లేవు కాబట్టి ఎక్కడివక్కడ ఆగిపోయినాయి. అది ఇప్పుడు మనకు జానపద సాహిత్య రూపంలోను, పురాణం రూపంలోను చేరి ఉంటాయి. ఇప్పుడు మనకున్న ఈ యాంత్రికమైన క్లిష్టమైన సమాజంలో మనం నిర్లక్ష్యం చేసుకున్న ఆత్మల తలాన్ని వాళ్ళు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించడం వల్ల ఆ కథలు ఏర్పడినట్లు కనిపిస్తుంది. ఆ కథలన్నీ చెప్తారు కదా, ఇవి అర్థం చేసుకోవడానికి అని వాళ్ళు మనకు అర్థం అయ్యేటట్లుగా కథల రూపకంగా అని చెప్తున్నారండి. డోలోరిస్, కానీ వాటి వాటి పరిణామంలో ఈ ఆత్మలు క్రమంగా మానవులు అవుతాయన్నమాట. రిగ్రెసివ్, అవును, ఈ సమాచారం గురించి నేను నిజంగా ఎక్కువ మాట్లాడకూడదు, కానీ వాళ్ళు మానవులుగా అభివృద్ధి చెందటం నేర్చుకుంటున్నారనేది మాత్రం నిజం. అవి బాలాత్మలు. అందుకని చెప్తారు కదా, శైశవాత్మ, బాలాత్మ, యువాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ, పూర్ణాత్మ, పరమాత్మ. ఇవన్నీ అన్ని స్థాయిలు ఉంటాయన్నమాట. అవి బాలాత్మలు. అవి మానవ జాతి మొత్తం పట్ల, ప్రకృతి పట్ల ప్రేమతో ఉన్నాయి. ప్రత్యేకంగా ప్రకృతితో ఎక్కువ ప్రేమతో ఉంటాయి. భూమి అక్షం మారిన తర్వాత వారు కూడా పరిణామపు కొలబద్దలు పైకి ఎక్కి మానవ రూపంలో జన్మ తీసుకోవటం ప్రారంభిస్తారు. ఈ భూమి అక్షం మార్పు కోసం ఈ ప్రస్తుత సమయంలో వారు ఈ ప్రపంచాన్ని సిద్ధం చేస్తున్నారు. అందుకే దేశవ్యాప్తంగా మనుషులు నివసించడం కోసం కొన్ని ప్రత్యేక ప్రాంతాలకు వెళ్ళేటట్లు నిర్దేశింపబడుతున్నారు. ఈ ఆత్మలు మానవ రూపంలో జన్మ తీసుకునేటప్పటికీ ప్రపంచం తక్కువ తరంగ సామర్థ్యం గల గ్రహం నుంచి ఎక్కువ తరంగ సామర్థ్యం గల ప్రవాహానికి మారి ఉంటుంది. అప్పటికిప్పటికి చేంజెస్ అన్నమాట. ఈ మార్పు వాళ్ళ కాంతిని, జీవితాలను ప్రతిబింబిస్తుంది. వాళ్లలో చాలా మంది ఈ ప్రక్రియలో పాలు పంచుకోవటం కోసం వచ్చి ప్రపంచాన్ని పునర్నిర్మించడంలో సహాయపడడం కోసం జన్మ తీసుకుంటారు. అంటే ఈ క్రియేషన్ అనేది, ఇది సృష్టి అనేది ఆగదన్నమాట. ఎక్కడో ఒక చోట మళ్ళీ న్యూ క్రియేషన్ జరుగుతూనే ఉంటుంది. ఆహారాన్ని ఉత్పత్తి చేయటంలోనూ భూమి అక్షం మారటం వల్ల
జంతువులకు కలిగే బాధలను శృతి చేయటంలోనూ వాళ్ళు సహాయపడతారు. డోలోరిస్, మనలాంటి ఆత్మలకు ఏమవుతుంది? రిగ్రెసివ్, భూమి అక్షం మారినప్పుడు సమూహ ఆత్మలలో వివిధ మార్పులు కలుగుతాయి. మనం ఉన్నత చైతన్య స్థాయికి పరిణితి చెందుతాం. అందుకనే భూమి మారిపోతూ ఉంటుందన్నమాట. ఆ మార్పులు జరిగినప్పుడు. డోలోరిస్, ఆ సమయంలో భూమిపై జన్మిద్దామని మనం అనుకోవటం లేదా? రిగ్రెసివ్, మనం కూడా మళ్ళీ జన్మ తీసుకుంటాం, కానీ కేవలం మన కర్మ పూర్తి చేసుకోవటానికి మాత్రమే. కానీ భూమిపైకి వచ్చే చాలా మంది ఆత్మ పరిణితి కలిగిన వారే. తక్కువ పరిణితి కలిగిన వాళ్ళందరూ తమ విశ్వ ప్రయాణాన్ని మళ్ళీ మొదలు పెట్టడం కోసం వేరే విశ్వానికి పంపబడతారు. డోలోరిస్, అంటే భూమి అక్షం మారిన తర్వాత చాలా మార్పులు చోటు చేసుకోబోతున్నాయి కదా? రిగ్రెసివ్, ఈ ప్రకృతి ఆత్మలు దానికి సిద్ధపడుతున్నాయి. దానిని గురించి నేను ఎక్కువగా మాట్లాడకూడదు. భూమి అక్షం మారటం అనే అంశం కాన్వర్సేషన్స్ విత్ నోస్ట్రోడామస్ అన్న 3 సంపుటాల నా పుస్తకంలో వివరించబడి ఉంది. డోలోరిస్, బాగానే ఉంది. మరి జంతువుల సంగతి ఏమిటి? మీరు వాటికి వ్యక్తిగత ఆత్మలు లేవని చెప్పారు. రిగ్రెసివ్, లేదు, జంతువుల ఆత్మలు మానవ ఆత్మల కంటే భిన్నంగా ఉంటాయి. అది మానవ ఆత్మ కంటే వేరుగా ఉంటుంది. ఎట్లా భిన్నంగా ఉందనే దానిని నేను సమగ్రంగా వివరించలేను. వాటికి సమూహ ఆత్మలు ఉంటాయి. అవి ఇతర మూలక చైతన్యాలతో పనిచేస్తాయి. ఆవులు, గుర్రాలు లాంటి కొన్ని జంతువులకు సమూహ ఆత్మగా తేలికగా గుర్తించబడే గుంపు స్వభావం ఉంటుంది. ఆవులు, గుర్రాలు ఇవి సాధు జంతువులు అన్నమాట. కాకపోతే జంతు ఆత్మలకు మానవులకు ఉండే వ్యక్తిత్వం ఉండదు. చూడు, జంతు ఆత్మలకు మానవులకు ఉండే వ్యక్తిత్వం ఉండదు. అనగానే మానవుడు పరిపూర్ణుడు అని చెప్తాడనమాట. మిగతావి జంతువులు ఉంటాయి, అవి ఏ విధంగా సృష్టి జరుగుతుందో ఆ విధంగానే ఉంటాయి, కానీ ఈ మానవుడిలాగా వివేకంతో జ్ఞానంతో ఉండవు అని చెప్తున్నాం. మానవులకు ఉండే వ్యక్తిత్వం ఉండదు. అవి జీవన శక్తులు ఏమైనప్పటికీ అవి జంతు శరీరాలు కలిగి ఉంటాయి. డోలోరిస్, మానవులకు ఉన్నట్లే వాటికి జన్మలు ఉంటాయా? రిగ్రెసివ్, అది జన్మే. అవును, అది భౌతిక శరీరాన్ని జీవశక్తితో నింపటం. అవును, ఆ విధంగా చూస్తే అది జన్మ తీసుకోవటమే. డోలోరిస్, ఒక జంతువు ఆత్మ ఎప్పుడైనా మానవ రూపంలో జన్మ తీసుకుంటుందా? రిగ్రెసివ్, అతను కనుబొమ్మ ముడివేసి సందిగ్ధంగా కనిపించాడు. అవును, క్రమంగా అది జరుగుతుంది. అది దాని ఆత్మ అభివృద్ధిలో భాగం. మీరు ఉన్నత స్థాయిలకు ఎదిగేటట్లే జంతు ఆత్మలు సమూహం ఆత్మ నుంచి విడివడి వ్యక్తిగత ఆత్మగా మారి ఆధ్యాత్మికంగా ఎదిగే కార్యాచరణ ప్రారంభిస్తాయి. ఇప్పుడు చూడండి, కుక్కలను పెంచుకుంటూ ఉంటారు. ఏ విధంగా? వాళ్లతో పాటుగా ఆ కుక్క ఉంటుంది, వాళ్లతో పాటుగా అన్ని చేస్తూ ఉంటుంది. అంటే నెక్స్ట్ జన్మలో అది మనిషి రూపంలో జన్మ తీసుకుంటుంది. గుర్రం ఉంటుంది, ఆ గుర్రం కేవలం దాని దృష్టి ఏంటి? లక్ష్యం వైపే దృష్టి. అది ఏమి మళ్ళీ నెక్స్ట్ జన్మలో మనిషి రూపం తీసుకుంటుంది. ఏనుగు ఉంటుంది, అంబారి, అది కూడా అన్ని చేస్తుంది, పల్లకిలను మోయడం అన్ని చేస్తుంది. అదంతా చేసి చేసి నెక్స్ట్ జన్మలో మళ్ళీ మానవ రూపంలో వస్తుంది. అంటే ఇవన్నీ ఏంటి? ఈ సమూహం నుంచి విడివడి ఏకాత్మగా మానవ రూపం. అంటే ఈ మానవ రూపం తీసుకున్నదే వాళ్ళ యొక్క జన్మలవి ఆ జ్ఞానం ఉంటుంది, కానీ ఇక్కడ ఇంకా ఆత్మ జ్ఞానం అనేది ఉంటుంది. ఇక్కడ అదే జరుగుతుంది. అది తన ఆత్మ అభివృద్ధిలో భాగం. మీరు ఉన్నత స్థాయిలకు ఎదిగేటట్లు జంతు ఆత్మలు సమూహం ఆత్మ నుంచి విడివడి వ్యక్తిగత ఆత్మగా మారి ఆధ్యాత్మికంగా ఎదిగే కార్యాచరణ ప్రారంభిస్తాయి. ఆధ్యాత్మికంగా అంతకు గుంపులో ఉంటుంది, తర్వాత బయటపడి ఒక్కటి ఉండి మళ్ళీ జన్మ తీసుకొని ఒక్కరిగా ఎదుగుదలను ప్రారంభిస్తాయి. ఇప్పుడు భూమి మీద ఉన్న మనుషుల్లో చాలా మంది యుగాల క్రితం ఇతర గ్రహాల మీద జంతువులుగా ఉన్నవారే. భూమి మీద ఉన్న వాళ్ళు అంతకుముందు ఆ గ్రహాల్లో జంతువులుగా ఉన్నారు అని చెప్తున్నారు. డోలోరిస్, ఇది పరిణామ క్రమంలో భాగమా? మనం ఎక్కడ మొదలయ్యామో తెలుసుకోవాలని నాకు ఆసక్తిగా ఉంది. మనం మొట్టమొదటిగా ప్రారంభమైనప్పుడు ఏ విధమైన శక్తిలాగా ఉండేవాళ్ళం? అంటే క్వశ్చన్స్ వేసి వేసి అన్ని జ్ఞానాన్ని తీస్తూ ఉందన్నమాట ఈ డోలోరిస్. రిగ్రెసివ్, పరిణామ క్రమంలో అన్ని దశలను అందరూ అనుభవించవలసిందే. వాయువు, ఘన పదార్థం, మొక్కలు, జంతువులు, మానవులు,
ఆత్మ, దైవం. ప్రతి ఒక్కరూ ఈ పరిణామాలు చెందవలసిందే అని చెప్తున్నది. ఏంటి అంటే వాయువు, ఆ అంటే వాయువు అంటే గాలి, ఘన పదార్థం అంటే ఒక చోట స్థిరంగా ఉండేది. మొక్కలు అవి ఊగుతాయి కానీ వేరే చోటికి ప్రయాణం చేయలేవు. జంతువులు అవి వేరే చోటికి కూడా ప్రయాణం చేస్తాయి. మానవులు అన్ని చోట్లకు తిరిగి ఆ జ్ఞానాన్ని సంపాదిస్తాయి. ఆత్మ, నీలో ఏ ఆత్మ అయితే ఉందో అదే దైవం, నీవే ఆ దైవం, అహం బ్రహ్మాస్మి అని చెప్తారు కదా. అది అసలేనా ఆ దైవం అనేది ఎక్కడో లేదు, ఆత్మే పరబ్రహ్మము అని చెప్తున్నారు కదా. ఆ దైవం నువ్వే. కాబట్టి దైవానికి ఉండే లక్షణాలు ఏదైతే ఉంటాయో నువ్వు ఆ క్రమంలో భాగం అయితే ఉన్నత తలాలలో నువ్వు ఆ పనులు చేయగలుగుతావు. డోలోరిస్ అయితే ఒక సమూహ ఆత్మగా ఉండి తర్వాత వ్యక్తిత్వం సంతరించుకొని ఆ సమూహం నుంచి విడిపోతుందన్నమాట. రిగ్రెసివ్, అవును, అది ప్రేమ వల్లనే జరుగుతుంది. మనుషులు ఒక జంతువు పట్ల చూపించే ప్రేమ దానికి వ్యక్తిత్వాన్ని ఇస్తుంది. చూడండి, మనం జంతువులను గాని చెట్లను గాని ప్రేమతో చూసినప్పుడు అది నెక్స్ట్ జన్మలో మానవ జన్మగా అంటే మన యొక్క ఎనర్జీని గ్రహిస్తుంది అనమాట. ఓహో, ఈ విధంగా ఉందా అని నెక్స్ట్ జన్మ మానవ జన్మగా తీసుకుంటుందంట. ఆ ప్రేమ దానిని సమూహాత్మ నుంచి విడిపడి వ్యక్తిగత ఆత్మగా మారటానికి సహాయపడింది. అది వాటి చైతన్యాన్ని అభివృద్ధి చేస్తుంది. అందుకని మనం ఏది తీసుకున్నా అది వాటి చైతన్యాన్ని అభివృద్ధి చేస్తుంది. అందుకే సృష్టిలోని అన్ని జీవుల పట్ల ప్రేమతో మెలగాలి. అందుకనే ప్రేమే దైవ స్వరూపం అని చెప్తారు. ఆ ప్రేమతో ఉండాలి అని చెప్తున్నారు. కాకపోతే నల్లులు, దోమలు, కందిరీగల లాంటి ఇబ్బంది కలిగించే జీవులను గురించి మాత్రం నాకు అర్థం కాదు. అతను చీదరగా ముఖం పెట్టాడు. నేను నవ్వాను. అవి కూడా ప్రణాళికలో భాగమే. చాలా కీటకాలు ఒక ప్రయోజనం కోసమే ఉన్నాయి, కానీ కొన్నింటి వల్ల ఏ ప్రయోజనం లేదని నేను అనుకుంటున్నాను. కానీ భూమి అక్షం మారిన తర్వాత అటువంటివి ఇక ఉండబోవు అని చెప్తున్నారు డోలోరిస్. జంతు ఆత్మలు కూడా ఒక ప్రత్యేక స్థాయిలో ఉంటాయి. ఆ నల్లులు, దోమలు, చీమలు అని చెప్తాం కదా, అవి జన్మ నీచ జన్మ అది ఇది అంటాం కదా, అది కూడా కాదు అని చెప్తున్నారు. అది కూడా ఒక ఉన్నత ఆత్మ కిందకే అది కూడా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు చూడండి, అప్పుడు మశూచిని అది ఇదని దోమలు కుట్టడం ద్వారా అవి ఇవన్నీ ఇప్పుడు దానికి అన్ని కనుగొన్నారు కదా. ఇప్పుడు అంత ఇదిగా లేదు కదా, అంటే పరిణితి చెందుతూ ఉందన్నమాట. జంతు ఆత్మలు కూడా ఒక ప్రత్యేక స్థాయిలో ఉంటాయా? రిగ్రెసివ్, కొన్ని రెండవ స్థాయిలో, కొన్ని మూడవ స్థాయిలో, కొన్ని ఆ రెండింటి మధ్యలో ఎక్కడో ఒక చోట ఉన్నాయి. ఉదాహరణకు ఎక్కువ ప్రేమ పొందుతున్న ఒక కుక్క లేదా ఒక గుర్రం కంటే చీమ చాలా భిన్నమైన స్థాయిలో ఉంటుంది. ఇది ఈ స్థాయిలో ఉంది, అది ఆ స్థాయిలో ఉంది అని విమర్శగా ఎప్పుడూ చెప్పలేం. అంటే ఇది ఎదుగుతుంది, అది ఎదగలేదు అనేది ఎప్పుడు మనం చెప్పలేము. ప్రతి పాత్రకు వివిధ కోణాలు ఉంటాయి. ఇంత తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు కొంతమంది భూమి మీద మానవ రూపం ధరించి కూడా ఉన్నారు. వాళ్ళు తమను తాము ఉద్ధరించుకుంటున్నారన్న ఆశతో ఇందుకు అనుమతించటం జరిగింది. చాలా మంది మానవ జన్మ తీసుకున్న తర్వాత కూడా మూడవ స్థాయిలోనే ఉన్నారు. వాళ్ళు మనస్సాక్షి లేని మనుషులు. అంటే మనసు అంటే ఏది పడితే అది చేయడం, అంటే వాళ్ళకి ఏదైనా కావాలి అనిపిస్తే దాని కొరకు ఎంతైనా ఇది చేయడం. కేవలం ఉనికిలో భాగంగా బ్రతికి ఉన్నామని చెప్పుకోవడానికి బ్రతికుంటారు అంతే. వాళ్ళు తమ జీవితాన్ని జీవించరు. జీవితం కంటే తక్కువ స్థాయిలో బ్రతుకుతారు. అది బ్రతుకు అనిపించుకోదు. డోలోరిస్, మీరు ఎలా అర్థం చేసుకున్నారు? వాళ్ళు చెడ్డవాళ్ళ లేక కేవలం ఏ ఆసక్తి లేని వాళ్ళ? వాళ్లకు రిగ్రెసివ్, వాళ్లకు మంచిగానో లేక చెడ్డగానో ఉండగలిగేటంత తెలివి ఉండదు. వాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు. మూడో స్థాయిలో ఉండి జన్మ తీసుకున్న వాళ్ళకంటే నాలుగవ స్థాయిలో ఉండి జన్మ తీసుకున్న వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. అంటే మూడో స్థాయి నుంచి నాలుగో స్థాయి ఉన్న వాళ్లే ఎక్కువ జన్మలు తీసుకున్నారు. సంఘ వ్యతిరేకులు అని మీరు పిలిచే వారంతా నాలుగవ స్థాయికి చెందిన వ్యక్తులే. వాళ్లకు కూడా మనస్సాక్షి అయితే ఉండదు, కానీ ఆ విషయాన్ని ఎదుటి వాళ్ళ పట్ల ఉపయోగించే తెలివి మాత్రం ఉంటుంది. డోలోరిస్, 3, 4 స్థాయిల్లో ఉండే వాళ్ళు సంఘ వ్యతిరేకుల? వాళ్లే నేరస్తులు, హంతకులునా? రిగ్రెసివ్, అవును, చాలా భాగం అంతే. వాళ్ళు ఆ స్థాయికి దిగజారిపోయి అయినా ఉండాలి, లేదా ఇతర స్థాయిలకు ఎదగని వాళ్ళనైనా అయి ఉండాలి. అక్కడ మనస్సాక్షి లేదు.
ఆ తర్వాత ఉండే 5వ స్థాయి మీ రోజువారీ ఉనికిలో ఉండేది. కొంతమంది 6వ స్థాయిలో ఉండి తిరిగి భూమి మీదకి చేరిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే అన్ని స్థాయిలలో ఏ విధంగా ఉంటారు అనేది చెప్తున్నారు. డోలోరిస్ 6వ స్థాయి భూమి కంటే ఉన్నతమైనదా? ఈ స్థాయిలను ఖచ్చితమైన సరిహద్దులతో గుర్తించగలిగిన స్థలాలలో భౌతికంగా అమర్చాలని నేను ప్రయత్నిస్తున్నాను, కానీ అది అసంభవమని నేను తర్వాత కనుగొన్నాను. రిగ్రెసివ్ ఈ 6వదే ఆత్మల తలం. ఈ ఆత్మల తలం అంటే ఎవరికి వాళ్ళు ఎదిగిన వాళ్ళని అని చెప్పబడేది. డోలోరిస్ భూమిని వదిలి వెళ్ళాలని అనిపించిన ఆత్మలు కూడా ఉంటాయా? రిగ్రెసివ్ ఒక్కోసారి కొందరు తమ సొంత లక్ష్యాల వల్ల గాని, తమ కుటుంబంలోని వాళ్ళ తీవ్ర విచారం వల్ల గాని, ఏదో ఒక దాని వల్ల భూమిపై బంధించబడతారు. అంటే ఇంకా దాంట్లోనే ఉంటారన్నమాట, వాళ్ళు బయటికి రాలేరు. ఇటు వాళ్ళు వాళ్ళ శరీరాన్ని వాళ్ళ మనసును బాధించుకుంటూ ఎదుట ఉన్న వాళ్ళని కూడా బాధ పెడుతూ ఉంటారు. ఎందుకు ఆ జ్ఞానం అనేది? అందుకని భూమిపై ఉన్నప్పుడే జ్ఞానం అనేది తెలుసుకోవాలి అని చెప్తున్నారు. డోలోరిస్ భూమి 5వ స్థాయిలో ఉన్నది, దాని తర్వాత 6వది, 7వది, ఆ పైన మరి ఆ పాఠశాలలు ఉండేవి ఈ స్థాయిలోనేనా? ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్.